రమా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం తయారు చేసేది కాలీఫ్లవర్ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్, కొత్తిమీర కొద్దిగా, ఒక ఉల్లిగడ్డ, నూనె తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక, నూనె వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందాం. ముందుగా కాలీఫ్లవర్ని వేడి నీళ్ళు పెట్టుకొని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉన్న పురుగులన్నీ పోతాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు వేగాయి బాగా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని ప్లేట్లో పసుపు వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు. ఇది 1 నిమిషం వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకుని ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ కారం వేసుకుని 1.5 టీ స్పూన్. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకున్నాం. కలిపిన తర్వాత ఒక నిమిషం ఉంచుకున్నాం. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకున్నాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేడివేడిగా కాలీఫ్లవర్ ఫ్రై తయారైంది.